అది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నిమ్మ అని ఒక నిమ్మకాయ జీవిస్తూ ఉండేది. తను స్వచ్ఛమైన నిమ్మకాయ జ్యూస్ని అమ్ముతూ ఉండేది. రోజు ఉదయాన్నే తోటకి వెళ్లి మంచి నిమ్మకాయలను తెంపుకొచ్చి శుభ్రంగా కడిగి షాపుకు వెళ్ళేది. ఇదిగోండి మేడం, మీరు అడిగిన స్పెషల్ లెమన్ జ్యూస్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ వస్తూ ఉండండి. ఒకరోజు ఆ ప్రాంతానికి ఒక ధనవంతుడైన కూల్ డ్రింక్ వచ్చాడు. తన కూల్ డ్రింక్ షాప్ని ఓపెన్ చేయడానికి ప్రచారం చేశాడు. చూడండి ప్రజలారా, మేము రంగురంగుల కూల్ డ్రింక్స్, మేము తియ్యగా చల్లగా రుచిగా ఉంటాము. ఒక్కసారి తాగితే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది మీకు అంటూ వాటి రుచి గురించి గొప్పగా చెప్పుకున్నాయి. అలా ఆ ఊరి ప్రజలందరూ కొత్తగా వచ్చిన కూల్ డ్రింక్స్ ని రుచి చూడడం మొదలు పెట్టారు. రోజు కూల్ డ్రింక్ షాప్ లోనే కూర్చొని తాగుతూ ఉండేవారు. ఏంటి ఈరోజు ఒక్కరు కూడా రాలేదు? అందరూ ఆ కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళిపోయారు. ఇక లెమన్ జ్యూస్ ఎవరికి నచ్చదా? ఎవరో రారా? నో, ఎందుకా బాధ? ఏం జరిగినా నేను మాత్రం ఆపను. హలో ఫ్రెండ్స్, మీ హెల్త్ని కాపాడే రుచికరమైన లెమన్ జ్యూస్ తాగండి. కేవలం 10 రూపాయలు మాత్రమే. అలా రోజులు గడిచిపోతున్నా కానీ లెమన్ జ్యూస్ తాగడానికి ఒక్కరు కూడా రాలేదు. హలో బ్రదరు, లెమన్ జ్యూస్ తాగు, నీ హెల్త్కు మంచిది. నాకు కూపన్ తెప్పించుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళు. నిమ్మకాయ, నువ్వు ఇంకా జ్యూస్ అమ్ముతూనే ఉన్నావా? ఎవరు కొనుక్కపోయినా ఎందుకు నా సమయం వేస్ట్ చేసుకుంటావు? ఇన్ని జరిగినా నిమ్మకాయ తన ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ సమయం రాని వచ్చింది. ఒక చిన్న బాబు లెమన్ జ్యూస్ తాగడానికి వస్తాడు. నువ్వు లెమన్ జ్యూస్ భలే చేసావు, నాకు బాగా నచ్చింది అంటూ పొగుడుతూ కొంచెం తాగి కొంచెం తీసుకొని వెళ్తాడు. ఆ రోజు నుంచి మెల్లమెల్లగా ఆ ఊరిలో ప్రజలందరూ మళ్ళీ లెమన్ జ్యూస్ తాగడానికి క్యూ కట్టేశారు. ఆ విషయాన్ని తెలుసుకున్న కూల్ డ్రింక్స్ అన్నీ కోపంతో ఊగిపోయాయి. అయినా నిమ్మకాయని మనం ఏం చెయ్యలేము అని సైలెంట్ గా ఉండిపోయాయి. ఆ తర్వాత నిమ్మ తన తోటలో రకరకాల పంటని వేసి పెంచుతూ ఉంటుంది. ఎక్కువ మంది పనివారిని పెట్టుకొని తోటలో పని చేయిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన మోరల్ ఏంటి అంటే, మన లైఫ్ లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. భయపడకుండా ముందుకు పోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మా వీడియో చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్.